శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 51. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వేణుబాయి వేడుకోలు. శ్రీ నిత్యానంద యోగి నిత్యము శ్రీ సమర్థుల వారి లీలాశ్రవణం చేయించు ప్రదేశము ఎంతో పుణ్యప్రదమైనది. మాండ్ నదీ తీరంలో చాపల్ మఠం పరిధిలోనే ఈ కథాశ్రవణం చేయించుచుండగా ఎందరో శ్రోతలు విని తరిస్తున్నారు. వారు నిత్యం ఒకే సమయమునకు అక్కడకు వచ్చి తమ శిష్యుడైన విద్యాసాగరుని ఉద్దేశించి ప్రవచించినను అది సర్వులకును అమృతప్రాయంగా పంపబడుచున్నదని అందరూ సంతోషంగా పొంగిపోవుచున్నారు. ఆ మఠంలో నివసించేవారు నిత్యం దాసబోధ గ్రంథమును విధిగా పారాయణ చేసెదరు. అయినను శ్రీ సముద్రుల వారి ఆంతర్యము అందరికీ అర్థమయ్యేది కాదనిపించేది. వారి అదృష్టం కొలది శ్రీ నిత్యానందుల వారును విద్యాసాగరుడును అచ్చటికి చేరి ఈ లీలలను ప్రవచించుటతో అచ్చటి ఉండేవారి పుణ్యం పండినదని సంబరపడినారు. శ్రీ సమర్థుల వారి బోధలు అగాధములు. వారి యందు భక్తి ప్రపత్తులతో శరణాగతి చేసిన వారికి అపార కృపతో బోధను అనుగ్రహించెదరు. వారి వారి మస్తిష్కంలో అర్థం స్ఫురింపజేయుదురు. ఇప్పుడు శ్రీ నిత్యానంద యోగి ద్వారా వారి బోధలలోని సారమును ప్రసాదిస్తున్నందుకు అందరికీ శ్రవణానందం కలుగుచున్నది. శ్రీ నిత్యానంద యోగికి అందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించగా వారిని ఆశీర్వదించి తదుపరి వృత్తాంతమును ఇట్లు వివరించసాగిరి. విద్యాసాగర, శ్రీ సముద్రుల వారు ఎవ్వరి సూచనలను త్రోసిపుచ్చలేదు. ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడు కోరికలను నెరవేర్చారు. ఒకప్పుడు శ్రీరామ దర్శనం కోరిన యవనుడు దిలేల్ ఖాను శ్రీ సముద్రుల వారికి దాసోహమన్నాడు. అతని మతంలోని ఔన్నత్యమును తెలిపి సన్మార్గంలో నడుచుకుంటే అల్లా శ్రీరాముడు ఒకటేనని బోధించినారు. అయినా అతడు సన్మార్గం బోధించిన గురువు నాకు తమరే కాబట్టి తమ జ్ఞాపకార్థం ఇక్కడ మఠస్థాపన చేయవలెనని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనను మన్నించి అతడు సూచించిన స్థలమునందు మఠము ఏర్పరిచి శ్రీ హనుమంతునితో సహా సీతారామ లక్ష్మణులను స్థాపించినారు. ఆ మఠమునకు అధికారిగా వేణుబాయిని నియమించి ఆమె చెప్పిన విధంగా నడుచుకొనుచుండవలెనని దిలేల్ ఖానును ఆదేశించారని చెప్పుకున్నాం గదా. అక్కడి నుండి శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా 15 రోజులు ఆమెను చాపల్ మఠమునకు రమ్మని ఆజ్ఞాపించి ఉన్నారు. అదేవిధంగా నడుచుకున్నారు. శక సంవత్సరం 1598 చైత్రమాసంలో శ్రీరామనవమి సందర్భంగా వచ్చినప్పుడు శ్రీ సముద్రుల వారితో వీడ్కోలు తీసుకొనున్నప్పుడు తన మనసులోనే ఇలా ప్రార్థించుకున్నది: నా చివరి ఘడియలు గురుచరణాల వద్ద గడిపి దేహాన్ని వదలాలి. వెంటనే శ్రీ సమర్థులు ఎందుకంత తొందర? 2 సంవత్సరాల తర్వాతే ఆ ఆలోచన. ఏమమ్మా, నీకేమైనా ప్రాణభీతి మరణభీతి కలదా అని అడిగారు. వేణుబాయి, గురుదేవ్, ఏ రోజైనా ఈ దేహం విసర్జించాలి గదా అని అన్నది. శ్రీ సమర్థులు, అదంతా శ్రీరాముల ఇష్టం, పద మీరజ్ మఠాన్ని పావనం చెయ్యి అని ఆజ్ఞాపించారు. ఆమె కోరిక ఏమిటో అప్పటికే అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఆమె వెళ్ళిన తర్వాత మనం శ్రీరాముల సేవకులమై ఉన్నాము, అయినను ప్రత్యేకమైన కోరికలెందుకు అంటూ తమలో తాముగా సంభాషించారు. మరుసటి సంవత్సరం ఉత్సవాల సమయానికి శ్రేష్ఠుల వారు నిజధామమునకు చేరినారు. అయినను శ్రీరామనవమి ఉత్సవాలు మామూలుగానే జరిపించారు. పైఠాన్ బ్రాహ్మణులకు చమత్కార దర్శనం. శ్రీ నిత్యానందులు ఈ విధంగా చెప్పనారంభించారు: విద్యాసాగర, భగవంతుని లీలలకు అంతులేదు, శ్రీ సముద్రుల వారి లీలలకు అంతులేదు. పైఠాన్ నుండి కొందరు బ్రాహ్మణ పండితులు శ్రీ సముద్రుల దర్శనార్థం వస్తున్నట్లుగా శివాజీ మహారాజుకు గాగా భట్టు అనగా రాజగురువు గారి ద్వారా వర్తమానం తెలిసింది. అటువంటి గొప్ప పండితులు వచ్చినప్పుడు సజ్జనగడలో సకల మర్యాదలు చక్కగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలి. వారికి ఘనంగా సత్కారం జరిపించాలి అనుకుని ముందుగా గుర్రం పైన శివాజీ మహారాజు వారు వచ్చి శ్రీ సముద్రుల వారికి విషయం విన్నవించారు. ఆ మాట వినగానే శ్రీ సమర్థులు, ఓహో అలాగా, తప్పకుండా వారికి అన్ని మర్యాదలు చేయవలసిందే, మనం వారికి ఎదురేగి స్వాగతం పలకాలి అన్నారు. శివాజీ మహారాజు కూడా తాను అందుకే వచ్చానన్నారు. శ్రీ సమర్థులు, కళ్యాణ్, నీవు సిద్ధంగా ఉన్నావా అన్నారు. గురుదేవా, నేను సిద్ధమే అంటూ విల్లంబులు తెచ్చి శ్రీ సముద్రుల వారి చేతికి ఇచ్చాడు. శివాజీకి ఆశ్చర్యం వేసింది. విల్లంబులు ధరించి శ్రీ సమర్థులు, శివాజీ, మీరు ఆ విద్వాంసులందరికీ తగు మర్యాదలు చేసి మాహుళీ సంగమం వద్ద స్వాగతం పలకండి. మేము సరదాగా వేటకు పోతున్నాం అడవిలోకి, వారు వచ్చే సమయానికి అక్కడికి వచ్చేస్తాము అని ఆజ్ఞాపించి కళ్యాణ్తో సహా బయలుదేరినారు. శివాజీ మహారాజుకు ఏమీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. తాను వెంటనే బయలుదేరిపోయి మాహుళీ సంగమంలో బ్రాహ్మణ పండితులకు అన్ని వసతులు సమకూర్చినారు.
వారందరికీ ఆసనాలిచ్చి కూర్చుండజేశారు. వారు సంతోషంగా శ్రీ సముద్రుల వారెక్కడా, మేము వారి దర్శనం కోరి వచ్చాము అన్నారు. వారు పని మీద అడవికి వెళ్ళినారు, త్వరలో వచ్చేస్తారని సమాధానం చెప్పి వేచి ఉన్నారు. అంతలో కళ్యాణ్తో సహా శ్రీ సముద్రుల వారు వచ్చారు. అందరికీ ప్రప్రథమంగా శ్రీ సముద్రులే నమస్కారం పెట్టి, మేము అడవిలోకి షికారుకెళ్ళినందున కాస్త రావడం ఆలస్యమైందన్నారు. పైఠన్ పండితులందరూ క్షేమమైన ఏకనాథ మహారాజ్ వారి సమాధి దర్శనం చేసి చాలా కాలమైంది. ఆ మహాత్ముని కృప మాపై అపారంగా ఉండి మమ్ము కాపాడుచున్నదన్నారు. తమరంతా వచ్చి దర్శనమిచ్చారు, చాలా సంతోషం. ఇలా కృశల ప్రశ్నలు తర్వాత శివాజీ ఈరోజు షికారు పోవటకు విశేషమేమిటి అని గురుదేవులను అడిగారు. ఈ విల్లంబులను రంగోబా వదిలి వెళ్ళాడు, వాటికి కోరిక కలిగితే మన్నించాము అని సమాధానం చెప్పారు. పండితులంతా ఈ సముద్రులవారి వేషమేమిటి, ఈ ధనుర్బాణాలేమిటి, చంకలో జోలే, ఒక చేత దండ కమండలాలు వింతగా చూస్తున్నారు. అంతలో శ్రీ సముద్రులు కళ్యాణ్తో మనం వేటాడి తెచ్చిన అపురూప వస్తువులు వీరికి చూపించమన్నారు. వెంటనే తన జోలెను గుమ్మరించాడు. చనిపోయిన పక్షి సంతానం ఒక గుట్ట వలె పడింది. పండితులు శివాజీతో సహా అందరూ అదిరిపడ్డారు. ఇదేమి విడ్డూరం, ఇప్పుడేమి విచిత్రం జరగబోతున్నదోనని. శివాజీ కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. బ్రాహ్మణ పండితులలో గుసగుసలు మొదలైనవి. ఇదేమి గొప్ప మహాత్ముడే ఈ శివాజీ గురువు, మన కర్మగాలి ఇంత దూరం ఈయన్ను దర్శించుకోవడానికి శ్రమపడి వచ్చాము అనుకుంటున్నారు. ఈయన స్వామియా, సాధువా, చీచి అనుకుంటున్నారు. ఒకప్పుడు పైఠాన్లో గ్రద్దను చంపి బ్రతికించిన ఆయన మహత్తును చూసిన పెద్ద ఆయన ఒకరు, తొందరపడకండి, ఏదో విచిత్రం చేస్తాడు చూడండి అన్నారు. శివాజీ కూడా ఊహించలేకున్నాడు. తన గురువు మహాత్ముడన్న విశ్వాసం ఉంది, కానీ ఈ బ్రాహ్మణుల ముందు ఇలా ఎందుకు చేస్తున్నారన్న విషయం మాత్రం అర్థం కాని స్థితిలోనే ఉన్నాడు. విద్యాసాగర సద్గురువులు ఎన్ని చమత్కారాలు చూపినా ఎప్పటికప్పుడు పాతవి అడుగునబడతాయి, కొత్తగా ఎదురైన సమస్యలే వర్తమానంలో కనిపిస్తుంటాయి. ఆ విధంగా ఎవరికి వారు ఆలోచనలో ఉండగా శ్రీ సముద్రులు కళ్యాణ్ స్వామితో, సాయంకాలమైనది గదా కళ్యాణ్, ఆ పక్షులన్నీ గూటికి తిరిగి వచ్చి పిల్లల కొరకు వెతుక్కుంటాయి, వాటిని స్వస్థానానికి పంపే అని ఆజ్ఞాపించారు. అతడు ఎలా పంపమంటారు గురుదేవా అన్నాడు. ఎలాగేమిటి, ఆ గడ్డి చెత్తంతా పోగేసి వాటి మీద పడేసి నిప్పంటించు, అవే వెళ్ళిపోతాయి అన్నారు. గురుదేవులు చెప్పినట్లు ఆ సంగమంలో చెత్త గడ్డి తెచ్చిపడేసి నిప్పంటించి, ఇక సముద్రుల వారి ఆజ్ఞ అయింది, మీ గోళ్లకు చేరుకోండి అన్నాడు కళ్యాణ్. పెట్టకోనలన్నీ రెపరపా టపటపా రెక్కలాడించుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇది చూస్తూనే వారి మనసులోని భావాలన్నీ తారుమారైనవి. శివాజీ గారితో సహా పండితులందరూ శ్రీ సముద్రుల వారి పాదములపై వాలి నమస్కారములు చేసినారు, క్షమాపణలు కోరినారు. మహాత్మా, తమరిని పరీక్షించవచ్చితిమి, మేము పరీక్షించబడితిమి, తమరు నిజంగా సమర్థులే అని స్తుతించారు. శ్రీ సమర్థులు వారితో, తమరు భూదేవతలు, మేము రామదాసులము, దాసానుదాసులము, సామర్థ్యమంతయు తమరిదే, తమరిని పరీక్షించే పాండిత్యము శక్తి మాకెక్కడిది, కానీ శ్రీరామప్రభువు తమ దాసుల అభిమానమును సంరక్షించగలడు, అందువల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుచుంటవి అన్నారు. వారందరూ అక్కడి నుండి మరలిపోవుటకు అనుమతి కోరారు. శివాజీ వారందరినీ సతారాకు తోడ్కొని పోయి కొన్ని రోజులు ఉంచుకొని వారికి తృప్తిగా విందు భోజనములు, తాంబూలాది సత్కారములు చేసినారు. చివరికి నూతన వస్త్రములు, సంభావనలు ఇచ్చి వీడ్కోలు పలికినారు. కళ్యాణ్ స్వామిని డోమ్గామ్ మఠమునకు పంపుట. ఆ పై సంవత్సరం అనగా శక సంవత్సరం 1601 శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపించబడినాయి. ఉద్ధవస్వామి జాంబు నగరానికి పోయి శ్రేష్ఠుల వారి కుమారులను వెంటబెట్టుకుని వచ్చుట అందరికీ సంతోషం కలిగింది. అంతకుముందే శివాజీ వారి వద్ద కోరి వ్రాయించుకున్న గ్రామాల భక్తుల కోరికపై అక్కడ మఠ నిర్మాణం చేయించినారు. అక్కడ కళ్యాణ్ స్వామి వెళ్ళి ఉండాలని ఆజ్ఞ అయినది. అదే డోమ్గామ్ మఠం. కళ్యాణ్ స్వామి శ్రీ సముద్రులను వదిలి వెళ్ళుటకు ఇష్టపడక, నా నుండి ఏమి తప్పిదం జరిగింది, ఇంతకన్నా శిక్ష ఇంకేమైనా ఉన్నదా, నేనేమైనా విసిగించినానా, తమరే తల్లి తండ్రి గురువు దైవమని నమ్మినానే, మీ నుండి దూరమై నేను బ్రతకగలనా, నాకెందుకింత శిక్ష వేస్తున్నారు, గురుమాతే ఇంతకన్నా నాకు మరణశిక్ష విధించిన సంతోషంగా స్వీకరించేవాడిని అని పరిపరి విధాలా వాపోయాడు. దుఃఖపడుతున్న కళ్యాణ్తో శ్రీ సమర్థులు, హాహా, శ్రీరాముల కృపతో ఈ భూమిపైకి వచ్చినందుకు కొందరినైనా నా ఎంతటి వారలుగా చేసి దేశం నలువైపులా ధర్మానికి చేటు లేకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరిచినానని చాలా సంతోషించాను. కానీ ఏమి లాభం, మీరందరూ శ్రీరాముల ఆజ్ఞానుసారం వర్తించుటకు గాక మీ ఇష్టాల వైపునే మొగ్గు చూపుచున్నారు అనగానే గురుదేవులకు పాదనమస్కారం చేసి ధైర్యం తెచ్చుకుని గురువాజ్ఞ పాటిస్తానని
వారి దీవెనలు పొంది దాసబోధ గ్రంథం యొక్క ప్రతిని తనతో తీసుకొని పోవుటకు అనుమతి కోరాడు. విజయం సాధించమని దీవించి పంపారు. అతనికి తోడుగా కొందరు బ్రహ్మచారి శిష్యులను కూడా పంపించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అందరూ చాపల్ మఠానికి రావాలని ఆజ్ఞాపించారు. వేణుబాయికి ముక్తి. తరువాత కొందరు భక్తులు గురుదేవుల వద్ద సెలవు తీసుకున్నారు. వేణుబాయి వచ్చి ముకుళిత హస్తురాలై ఎదుట నిలిచి ప్రార్థన చేస్తున్నది. శ్రీ సముద్రులది గమనించి, నీ దరఖాస్తు పరిశీలనలో ఉన్నది, తొందరపడవద్దు, రేపు ఆలోచించుదాం అన్నారు. అలాగే రేపు రేపు అంటూనే రోజులు గడుపుచున్నారు అని ఆమె మనసులో అనుకున్నది. ఒకరోజు ఆమెను దగ్గరకు పిలుచుకుని, నీవెందుకు ఎక్కువగా ఆలోచించుచున్నావు? ఎన్ని రోజులు గడుపుచుంటే అన్ని రోజులను నామ సంకీర్తనం చక్కగా చేసుకుంటూనే ఉన్నావుగా. ఇది జీవిత పరమార్థం కాదా? ఇంతకన్నా నీకేమి సాధించాలనుకుంటున్నావు? నీకింకా పరిపూర్ణత రాలేదు అన్నారు. వేణుబాయి వెంటనే గురుపాదాలపై పడి నమస్కరించి, ఇక మీరుగా చెప్పే వరకు నేను అడగను అని క్షమాపణలు కోరింది. చైత్ర బహుళ చతుర్దశి రోజున ఉదయాన్నే శ్రీ సమర్థులు, అక్కాబాయి ఈరోజు మధుర పదార్థములతో విందు భోజనములు చేయించాలి అందరికీ, వేణుబాయికి వీడ్కోలు చెప్పాలిగా అంటూ చలోక్తులుగా మాట్లాడుచుంటే వినేవారికి ద్వంద్వార్థములు గోచరించాయి. ఆమె కోరిక ప్రకారం ఈ భూమిపై నుండి వీడ్కోలు చెప్పుటయా లేక మీరజ్ మఠానికా అన్నది సరిగా ఎవ్వరికీ అర్థం కాలేదు. అయినా వారు చెప్పినట్లు చేయుటయే విధి అని అన్ని వంటకములు తయారు చేసినారు. మధ్యాహ్నం యథావిధిగా నైవేద్యాలు సిద్ధం చేశారు. ముందు నేలపైన ముగ్గులు వేసి దానిపై విస్తర్లు వేయించినారు. తమ విస్తరి ప్రక్కనే మరొక విస్తరి వేయించి అన్ని పదార్థములను వడ్డన చేయించారు. వేణుబాయ్, వేణు వేణు ఎక్కడా కనబడదేమి అని పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు. ఆమె వంటశాలలో భక్ష్యాలు చేస్తున్నదని ఒకరు చెప్పారు. ఆ మాట వింటూనే, ఛీ ఇదేమిటి, నిజధామానికి పోయే రోజును కూడా ఆమె కాపనే ఎవరు చెప్పారు, ఇటు రమ్మనండి అని గావు కేకలు పెట్టేసరికి హడావిడిగా వేణుబాయి పరిగెత్తుకొచ్చి శ్రీ సముద్రుల వారి ఎదుట చేతులు కట్టుకొని నిలబడింది. ఏమి వేణుబాయి, ఈరోజు చివరి ప్రసాదంగా నీ పక్కన కూర్చుండి భోజనం చేయాలని కోరుకున్నాను. నీవేమో వంటశాల వదలవా, మరి దేహాన్నే వదిలేస్తానంటావు అంటూ నవ్విస్తున్నారు. ఆ విధంగా పిలిచి ప్రక్కనే కూర్చుండజేసుకుని ప్రసాదం తినిపించారు. తర్వాత తాంబూలం తయారు చేసి ఇమ్మన్నారు. ఆమె చేతితో విడేము తీసుకొని ఆమెను కీర్తన చెయ్యమని శ్రీరాములు కోరుచున్నారని చెప్పారు. ఆమె సంతోషానికి అవధుల్లేవు. అందరూ కూర్చున్నారు. ఏమి విచిత్రం జరుగునోయ్ అని అందరూ గమనిస్తున్నారు. సాయంకాలం 4 గంటల వరకు అద్భుతంగా కీర్తన గావించింది వేణుబాయి. కీర్తన పూర్తి చేసి శ్రీరామప్రభువునకు హారతినిచ్చి కన్నులన ఆనంద బాష్పములు రాలుచుండగా ప్రేమ భక్తియుతంగా వచ్చి శ్రీ సముద్రుల పాదకమలాలపై వ్రాలి చివరిసారిగా ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించింది. ధీర గంభీరులైన శ్రీ సముద్రులు సరే స్వస్థానమునకు చేరుకో అంటూ ఆశీర్వదించారు. అప్పుడు వారి గొంతు గద్గదికమైనది. కంఠస్వరంలో వాత్సల్యం, ప్రేమ మిళితమయ్యున్నది. ఈ వాక్కులు వినగానే జయ జయ రఘువీర సమర్థ సద్గురు మహారాజ్కి జై అంటూ ఆమె ప్రాణములు గురుదేవుల పాదాలలో ఐక్యమైనాయి. శ్రీ సమర్థులు అప్పటికప్పుడే ఆమె దేహాన్ని సమాధి చేయవలసిందిగా శిష్యమండలికి ఆదేశించారు. అక్కాబాయి దుఃఖంతో పుర్లి ఏడ్చుచుండగా శ్రీ సమర్థులు ఆమె తమలపై చేయి నుంచి శ్రీరామప్రభువులకు ఆమె చేసిన సేవకు అనుగుణంగా ఆమె జీవితమును సార్థకం చేసుకున్నది. అటువంటి వ్యక్తులతో సహజీవనం కలిగినందుకు మనం సంతోషించాలి కానీ బాధ ఎందుకు? అక్క, బాధకు తావునిచ్చావంటే అది నిన్ను వదలదు. ఆమె ఎంతో పుణ్యమూర్తి, పుణ్యధామానికి చేరింది. నా సాహచర్యంలో మీరంతా ఉన్నందుకు దుఃఖించడం అంటే అది అవమానం అంటూ ఓదార్చాడు. అక్కాబాయి దుఃఖాన్ని అణుచుకొని, శ్రీరామ, వేణుబాయిని ఎంతగా అనుగ్రహించావయ్యా, ఆమె ప్రేమను మరువలేక వాపోయాను అంతే అని తనకు తానే ఊరట పొందింది. వేణుబాయిని గురించి అడిగినప్పుడు అక్కాబాయి శ్రీరాముని కన్నుల నుండి అశ్రువులు రాలునట్లు చేసింది వేణు అని చెప్పుచుండేది. వేణుబాయిని సమాధి చేసిన చోట బృందావనం ఏర్పరిచినారు. అదిగో ఆ కనిపించున్నదే ఆమె యొక్క బృందావనం అని శ్రీ నిత్యానందుల వారు చెప్పి జయ జయ రఘువీర సమర్థాయని నామస్మరణం చేయించినారు. మఠ నిర్వహణకు శివాజీ సేవ. శ్రీ నిత్యానందులు మరలా శ్రీ సమర్థ రామదాసుల వారి వృత్తాంతమును ఇట్లు చెప్పుదారంగిరి. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడే చాపల్ మఠమునకు శివాజీ మహారాజు వచ్చి శ్రీ సముద్రుల వారికి పాదాభివందనం చేసి నిలిచి ఉన్నారు.
గురుదేవులు మహదానందంతో ఉద్ధవా, అక్కాబాయి, మన శివబా వచ్చినాడు అని అందరినీ పిలిచారు. తర్వాత రాజుగారికి ఆసనం వేయించి కూర్చోమన్నారు. ఈరోజు శివాజీని చూడగానే భవానీదేవిని దర్శించుకున్నంత సంతోషం కలిగింది అన్నారు. దేవీ నవరాత్రులలో దేవీ రూపమైన సద్గురుని దర్శించాలని నేను రచి ఉన్నానని శివాజీ పలికెను. అందరూ నవ్వుకొన్నారు. వీరిరువురు ఒకరినొకరు దేవి స్వరూపులే అనుకున్నారు. శివాజీ పన్హాళ్లకు పోవుచూ వచ్చినానని తెలపక విజయదశమి వరకు అక్కడేమి ఒత్తిడి పనులు కాకుంటే ఈ 10 రోజులు ఇక్కడ గడిపితే మాకు మరీ సంతోషం అన్నారు సమర్థులు. శివాజీ నిరంతరం గురు సన్నిధినే కాంక్షిస్తాడు. గురుదేవులే వెళ్ళు వెళ్ళు అని ఉండనియ్యరు. అటువంటిది వారు 10 రోజులు సన్నిధిలో ఉండమన్నారంటే అతని ఆనందానికి అవధుల్లేవు. శివాజీ ఇలాగన్నారు. ఇప్పుడైతే తొందర పనులు ఏమీ లేవు. అయినా గురుదేవుల పని మించిన పని ఏమున్నది? మీ దయ ఉంటే ఎటువంటి పనులైనా ఆగిపోగలవు. నా కోరిక కూడా ప్రశాంతంగా మీ సన్నిధిలో గడపాలన్నదే అన్నారు. ఆ 10 రోజులు శరన్నవరాత్రులందు ఉద్ధవస్వామితో కీర్తనలు చేయించినారు. గురుదేవులు చాలా హుషారుగా గడిపినారు. ఆ సమయంలోనే శ్రీ సమర్థులతో శివాజీ మఠ నిర్వహణ విషయాలపై చర్చించి నాకు ప్రత్యేకంగా సేవాభాగ్యమును అనుగ్రహించాలన్నారు. అప్పుడే జాంలో కూడా మఠం స్థాపించి శ్రేష్ఠుల వారి పేరున అది చక్కగా నిర్వహించబడాలనే కోరికను వెల్లడించారు. అప్పుడు సమర్థులు, నాయనా శివాజీ, ఇప్పుడేమి లోటున్నది? అన్నీ చక్కగానే నడుస్తున్నాయి అనగా ఖిన్నుడై, మీ శిష్యునికింత రాజ్యముండి ఏమి సార్థకత ఉన్నది? దీనిని సద్వినియోగించుటకు తమరు ఒప్పుకొనరు. నాకు ఆ భాగ్యం లేదా అని పలుకగా, సరి, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అన్నారు. చివరకు శివాజీ సంతోషంగా జాంబు మఠానికి 33 గ్రామములు ఈనాముగా వ్రాసి 120 పుట్ల ధాన్యము నిర్ణయించి దానపత్రమును వ్రాసి ఇచ్చారు. వెంకోజీ అభ్యర్థన. శివాజీ అచ్చట ఉండగానే తంజావూరు నుండి వెంకోజీ మహారాజు వారి లేఖను తీసుకుని ఒక వ్యక్తి వచ్చినాడు. ఆ లేఖనందుకొని తాను చదివి సంతోషంతో శివాజీ చేతికిచ్చినారు వెంకోజీ మహారాజు వారు. అందులో గురుదేవుల దర్శనం లేక 2 సంవత్సరములైనది. ఇచ్చట మఠ నిర్వహణలు భికాజీ మహారాజ్ మరియు మౌనీబువ అందరూ నిత్యం సన్నిధి కొరకు తహతలాడుచున్నాము. తప్పక తమరు రావలెను అని వ్రాసి ఉన్నది. శివాజీ చదువుకొని గురుదేవులు ఎప్పుడు ప్రయాణమయ్యేదరో తెలిపినచో సకల ఏర్పాట్లు, దారిలో వలసిన వసతులు చేయించగలనని పలికెను. సమయానికి కొందరు శిష్యులను వెంట తీసుకుని శ్రీ సమర్థులు బయలుదేరినారు. శివాజీ కొందరు సేవకులను తోడిచి పంపినారు. వారు తంజావూరు సమీపంలోని మన్నారు గుడి చేరుసరికి వేగుల ద్వారా వారి రాకను తెలుసుకున్న వెంకోజీరాజు తన పరివారంతో ఎదురొచ్చి సకల మర్యాదలతో స్వాగతించి తోడ్కొని పోయి నగరోత్సవం చేయించారు. శ్రీ సమర్థుల వారు రాజమందిరంలో గాక మఠంలోని విడిది చేసి అక్కడ ఉన్న శిష్యులకు సంతోషం కలిగించారు. ప్రతిదినం సభకు స్వాగతించగా వచ్చి ఉచితాసనమున కూర్చుండేవారు. రాజగురువు అప్పయ్య దీక్షితులు మొదలగు పండితులతో సభ నిండి ఉండి శ్రీ సమర్థుల బోధనలకు వినుటకు ఉత్సాహపడేవారు. తంజావూరులో బోధ. శ్రీ సమర్థులు ఇలా బోధించారు. శ్రోతలారా, ఈ శరీరము క్షణభంగురము, ప్రాపంచిక సుఖములను అశాశ్వతములే. అది నిన్ను విడిచిపెట్టవచ్చు, లేదా నీవు వద్దవానిని విడిచిపోవచ్చు. ఇందులో నీది నాది అని చెప్పబడు వస్తువేదియూ నీది కాదు. ఒక్క క్షణం నీదిగా నుండును, మరుక్షణము ఎదుటివానిదైపోవును. నీవెన్ని సంపాదించినను వెంట చిల్లి గవ్వ కూడా తీసుకొని పోలేవు. పట్టెడన్నం పెట్టువానికి రోజంతయు చాకిరి చేయుటకు సిద్ధపడు నీవు మోక్షద్వారమైన ఈ మానవ జన్మమిచ్చిన ఆ పరమాత్మునికి ఎంత చేసినా రుణము తీరును. నీ జీవితమును మానవులకు అంకితమనర్చక యోగ్యుడగు నరదేహ ప్రదాత అయిన భగవానుని మరొక భజించు. జీవితము సాగించుట కొరకు కాయకష్టము చేసి ద్రవ్య సంపార్జన చేయుట తప్పు కాదు. మితిలేని ధనార్జనకు పాల్పడుట వలన నీ జీవితంలో శాంతి లేకపోవును. భక్తి నీ దరికే రాదు. భక్తి లేకున్న భగవంతుడు అంతకన్నా దూరమగును. రేయింబగళ్ళు భగవానుడు తన బిడ్డలకు శుభము చేకూర్చుటకై సంకల్పించి సకాలమున వర్షములు కురిపించును. పృథ్వీ సస్యశ్యామలమై పంటనిచ్చును.
సూర్యుడు క్రమం తప్పక ప్రకాశింపబడుచున్నాడు. సమస్త సృష్టిని భగవానుడు తన మహత్తత్వంతోనే నడిపించుచున్నాడు. దేవదేవుని ప్రతాపం ముందు నీ ప్రతాపం ఎంతటిది అని ప్రశ్నించుకో. నీ శరీరంలోని అన్ని భాగములు నీ ఆధీనంలో ఉన్నవా అని ప్రశ్నించుకో. కరచణములు, కనురెప్పలు, పెదవులు అంత మాత్రమే నీవు కదిలించగలవు. మిగిలిన అవయవములన్నీ భగవంతుని చైతన్యంతోనే కదులుచున్నవి. నీ లోపలి అవయవములపై నీకెట్టే అధికారమును లేదు. కావున ఇంత అల్ప సామర్థ్యమునకే ఇంత మిడిసిపాటు తగునాయని యోచించుకో. నీ స్థితి ఏదో, భగవానుని సామర్థ్యమేదో అవగాహనకు వస్తుంది. అది తెలిసిన మరుక్షణం నుండి నీకు సంసార విషయాలు బంధాలు కానేరవు. అవన్నీ భగవంతుని కృపతోనే నడుస్తున్నవని అర్థమైపోయి నీవు భగవంతుని యందు అనురక్తుడవై ఇతర విషయముల యందు విరక్తుడవు కాగలవు. అందుకే ముందుగా వివేకము, తదుపరి విచారణ ద్వారా వైరాగ్యము పొందనగును. ఈ విధంగా విరాగివైనప్పుడు సుఖము దుఃఖముల తత్వము తెలియను. అవి వచ్చినను క్షణకాలమే యుండునని, స్థిరము కాదని తెలియగలవు. నిన్ను నీవు ఉద్ధరించుకొనవలెను. ఈ ప్రపంచమందు ఎంత గొప్ప గురువులైననో మార్గనిర్దేశం గావింపగలరు గాని ఆ మార్గమున పయనించి గమ్యమును చేరవలసిన వాడు నీవే జీవా. ఈ రహస్యమును భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ విస్పష్టముగా అర్జునునకు బోధించియున్నాడు. యోగులెందరో ఈ మార్గమున నడిచి అందరికీ ఆదర్శమూర్తులై తరించినారు. ఈ మార్గమున గమ్యము చేరువారులు మృత్యుభీతి నుండి దూరమై ఆనందమందు లయమై శరీరమునకు తృణించెదరు. వారే ముక్తాత్ములు. వారి అండదండలు ఆ మార్గగాములకు నిరంతరం లభిస్తాయి. కావున మానవ దేహం యొక్క ప్రయోజనమును పొంది తరించండి అని బోధించారు. సాధు సమాగమము దీనికి మార్గము. ఒకనాడు శ్రీ సమర్థులు రాజావారితో, ఈ నగరం విగ్రహముల తయారీకి చాలా ప్రసిద్ధి గదా, చక్కని విగ్రహాలు చేయు కళాకారుని పిలిపించమని కోరారు. అందులకు అప్పయ్య దీక్షితుల వారు, నిజమే స్వామి, కానీ నేర్పరి అయిన కళాకారుడిప్పుడు ఉపయోగపడడు అన్నారు. ఎందుకని శ్రీ స్వామి ప్రశ్నించగా అతనికి చూపు పోయిందని చెప్పారు. అయినను పర్వాలేదు, పిలిపించమన్నారు స్వామి. కార్యనిర్వాహకులను పంపి ఆ కళాకారుని సభలోనికి పిలిపించినారు. అతనికి శ్రీ సముద్రుల వారి ఆజ్ఞను తెలిపినారు. అతడు వచ్చి శ్రీ సముద్రుల వారికి పాదాభివందనం చేసి, మహారాజ్, తమరు దయ చూపితే నాకు చూపు వస్తుంది. ఈ దురవస్థ నుండి నన్ను ఉద్ధరించు సద్గురుదేవులు తమరు కన్నీరు కారుస్తూ విలిపించాడు. సద్గురునాథులు శ్రీ సమర్థనాథులు, ఏమయ్యా, నీకు శ్రీరామప్రభువు యొక్క కృపతో చూపు వస్తే సుందరమైన శిల్పాలు విగ్రహాలు తయారు చేయగలవా అని ప్రశ్నించారు. మీ దయ స్వామి, నా భాగ్యదేవత రూపంలో తమరు వచ్చి కోరుచున్నారు. నాకు ఆ యోగ్యతను తమరే ప్రసాదించాలి అని ప్రార్థించాడు కంసాలి కళాకారుడు. శ్రీ సముద్రులకు కరుణ ఉప్పొంగింది. జయ జయ రఘువీర సమర్థాయ అనచు జపమాలతో అతని కన్నులను తాకినారు. శ్రీ సముద్రుల వారి దర్శనం మొట్టమొదట అయ్యింది అతనికి. పులకించిన శరీరంతో వారికి తిరిగి పాద నమస్కారం చేశాడు. శ్రీ సముద్రులు అతని శిరస్సుపై చేయి నుంచి దీవించారు. ఆ కళాకారుడు అంజలి ఘటించి, స్వామి, నాదొక్క మనవి. ముందుగా నేను తయారు చేయవలసిన విగ్రహముల నమూనాను మైనముతో చేసి చూపెదను. తమరు చూచి ఆజ్ఞాపించినచో పంచలోహములతో తర్వాత తయారు చేసి ఇవ్వగలనని తెలిపెను. మరి ఒక కోరిక కోరెను. స్వామివారి కృపతో పొందిన ఈ చూపు వలన తమరి అద్భుత దర్శనం చేసుకున్నాయి నా కన్నులు. స్వామి కార్యం పూర్తి అయిన పిదప ఈ కన్నులతో ఈ పాపిష్టిలోకమును చూడకుండా మరలా చూపుపోవలెనని కోరినాడు. అట్లే అని అతని కోరికలోని విశేషతను మెచ్చుకున్నారు. అతని చేత ముందుగా నమూనాలు చేయించి వానిని సరిచేసి ఇచ్చు వరకు వారు తంజావూరులోనే ఉండినందున వెంకోజీరాజు తదితరులకు చాలా సంతోషం కలిగింది. హనుమంతుడు, సీత, రామ, లక్ష్మణ మూర్తుల తయారీకి ఆజ్ఞ ఇచ్చి ఆ విగ్రహముల తయారీ పూర్తయిన పిదప తమరి వద్దకు పంపమని వెంకోజీ మహారాజుకు ఆజ్ఞాపించి శ్రీ సముద్రుల వారు తిరుగు ప్రయాణం చేసి శిష్యులతో, భక్తులతో, రాజభటులతో చేపలకు వచ్చినారు. మాహులి సంగమంలో బ్రాహ్మణులకు రాళ్ల బహుమతి. శ్రీ నిత్యానందులు శ్రీ సముద్రుల వారి లీలలను వినిపించుచు ఒక విచిత్ర లీలను ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, మహాత్ముల జీవితమంతయు లీలా జీవితమే. మామూలుగా ప్రతి వ్యక్తి కూడా భగవంతుని లీలలోని ఒక భాగంగానే భూమిపైకి వస్తాడు. అయితే తాను కర్మజీవినని భావించి పూర్వకర్మలను అనుభవిస్తూ తిరిగి అనేక కర్మలను ఆచరించు జీవితాన్ని లీలా అని భావించడు. కాబట్టి కర్మలన్నింటికీ తాను కర్తగా ఉంటూ వాని ఫలితాలను భోగిస్తున్నాడు.
సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించుట జరుగుచున్నది. అనుభవాలనేవి ఈ రెండే. ఇవే శుభాశుభ కర్మఫలములని చెప్పబడినవి. ఈ విధమైన కర్మలను రహితం చేసుకొన్నచో మహాత్ములు అనబడుచున్నారు. వారి దృష్టిలో సుఖదుఖాల విషయంలో సమభావం ఉంటుంది. కాబట్టి ఇదంతా భగవంతుని లీలగా దర్శిస్తుంటారు. అనగా భగవంతుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటారు. భగవంతుడు భువిపైన అందరికీ కనిపించడు, కానీ మహాత్ములు మానవ రూపం కావున సర్వులకు కనిపిస్తాడు. అందువల్ల వారి జీవితం లీలా జీవితం. ఒకసారి శ్రీ స్వామి సమర్థ రామదాసు గారు కపిల షష్ఠి పర్వదినం రోజున మాహుళి సంగమంలో స్నానమునకై వెళ్ళినారు. వారు నదిలో దిగి స్నానం చేయుచుండగా కొందరు బ్రాహ్మణులు ముందుకు వచ్చి, స్వామి, మేమిక్కడ స్నానం చేసేవారికి సంకల్ప విధి చెప్పి పొట్ట పోసుకునేవారము. తమరు ఎంతో గొప్పవారు, తమరికి కూడా సంకల్ప మంత్రాలు చెప్పుతామన్నారు. శ్రీరామదాస స్వామి నవ్వి, సరే చెప్పండి అన్నారు. వారందరూ ఒకరితో ఒకరు పోటీపడి సంభావనలు దండిగా లభిస్తాయని భావించి వారి చుట్టూ చేరి సంకల్పం చెప్పారు. శ్రీ సమర్థులు స్నానం పూర్తి చేసుకున్న వెంటనే అనుష్ఠానములకు కూర్చున్నారు. చాలా పొద్దెక్కింది. వారి చుట్టూ ఈ బ్రాహ్మణులందరూ వేచి ఉన్నారు. శ్రీ సమర్థులు లేచి వెళ్ళిపోబోతుంటే, స్వామి, తమరు సమర్థులు, రాజగురువులు, మాకు పుష్కలంగా దక్షిణ లభిస్తుందని ఆశించినాము. తమరలా వెళ్ళిపోతే ఎలాగా అని చుట్టుముట్టినారు. శ్రీ సమర్థులు నవ్వుచూ, సరే ఇస్తాను అంటూ మరలా నదిలోకి దిగి కొన్ని రాళ్లు పైకి తెచ్చారు. పట్టండి అనగానే అందరూ చేతులు చాచారు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క గుండ్రాయిని అనగా గులకరాయిని పెట్టి, నేను ఇవ్వగలిగింది ఇచ్చాను, దీనితో సంతోషించండి అంటూ గబగబా పైకి వెళ్ళి అదృశ్యమైనారు. వారందరూ నిరసనగా వారి వంక చూచి, ఎంతో గొప్ప బహుమానం ఇచ్చాడు అని ఈసడించి వారిచ్చిన రాళ్లను తిరిగి నదిలోకి విసిరివేసి ఇంటికి పోయినారు. ఒక బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు, నిష్ఠాపరుడైన వాడు, భక్తి కలిగి శ్రీ సముద్రుల వారు స్పృశించి ఇచ్చినది ఏదైతేనేమి పూజలో ఉంచుకొన్నను మంచిదేనని భావించి ధోవతి కొంగును కట్టుకొని ఇంటికి తీసుకొని పోయిను. మధ్యాహ్నం ఇంటికి పోయి ఆ ధోవతిని విడిచి మడిదోవతి కట్టుకొని భోజనం చేసెను. అతని భార్య ధోవతిని ఉతుకుటకై చేతిలోకి తీసుకొనగా బరువుగా తగిలింది. ఆమె ఆశ్చర్యంతో ఆ ముడి విప్పి చూసింది. అందులో ఇంతలావు బంగారు ముద్ద ఉన్నది. వెంటనే భర్త వద్దకు వచ్చి, ఇంత పెద్ద బంగారు కణికను ఇంత నిర్లక్ష్యంగా ధోవతి కొంగును కట్టుకొని విడిచివేశారు, ఏమి అమాయక బ్రాహ్మణుడు అయ్యా నీవు అని నిగ్గు తీసింది. ఆ బ్రాహ్మణుని ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఆ బంగారు ముద్దను చేతిలోకి తీసుకొని, అవును, నిజంగా ఇది బంగారే, ఆ మహానుభావుడిచ్చిన రాయే బంగారుగా మారింది అంటూ కన్నుల ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. అతని భార్య వింతగా చూస్తూ, ఏమిటి, రాయి బంగారమైందా అన్నది. అప్పుడు ఆయన జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఇంకేమున్నది, మర్నాడు ఆ బ్రాహ్మణి నదిలో స్నానానికి పోయి అందరు స్త్రీలకు చెప్పింది. వారందరూ తమ తమ భర్తల అహంకారానికి నిందిస్తూ వెళ్ళి ఆ సమర్థుల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరండి, ఆయన అనుగ్రహిస్తే మనకు బంగారం దొరుకుతుందని ప్రేరేపించారు. ఇక వారందరూ కూడబలుక్కొని సజ్జన గడకు పోవాలని నిశ్చయించుకొని నదికి పోయి ఒక్కొక్కరు మోయగలిగినన్ని రాళ్లు పోగు చేసుకున్నారు. వానిని మూటగట్టుకొని నెత్తిని పెట్టుకొని బయలుదేరినారు. మనం మన తప్పు ఒప్పుకొని ఆయన్ను ప్రార్థించి ఈ రాళ్లను వారి చేతితో తాకి ఇమ్మని కోరుకుందాం. అప్పుడు అవి బంగారుగా అవుతాయి, మన దరిద్రం తీరిపోతుందని నిర్ణయించుకున్నారు. సజ్జన గడపైకి చేరు సమయానికి ఆ మూటల బరువులు మోయలేక ఆయాసపడుచున్నారు. కోటద్వారం వద్ద కాపలావారు చూచి, అయ్యలారా, ఇదేమి, మీ చేత ఎవరు ఈ బరువులు మోయించుచున్నారు, ఏమి జరిగిందని ప్రశ్నించగా, వేరెవ్వరూ మా చేత మూటలు మోయించుట కాదు, మా ప్రారంధమే మమ్మీ విధంగా మూటలు మోయిస్తున్నదని చెప్పారు. అందుండి ఒక బ్రాహ్మణుడు, నాయన, ఆయాసం ఎక్కువైనది, శ్రీ సముద్రుల వారు దర్శనం ఇచ్చేదరేమో తెలుసుకుని వచ్చి మమ్ము ప్రవేశపెట్టు, మేమిప్పుడు అవశ్యం వారికి క్షమాపణలు చెప్పుకొనవలెను అని మొరపెట్టాడు. కాపలాదారుడు పోయి శ్రీరామదాసు స్వామి వారికి నమస్కరించి, మాహుళి బ్రాహ్మణులట స్వామి, తమరి దర్శనం కోరి తలపైన రాళ్ల మూటలతో వచ్చి నిలిచి ఉన్నారు, తమరి ఆజ్ఞ అయినచో ప్రవేశపెట్టదము అని తెలిపిరి. ఆ వార్త విని శ్రీ సముద్రులు, అరే, ఆ బ్రాహ్మణులకు అంత గొప్ప సంకటం ఏమి కలిగింది అని వారు అతనితో పాటు ద్వారం వద్దకు వచ్చి బ్రాహ్మణులకు నమస్కారం చేసి, ఇంతటి కష్టం తమరికెవరు కలిగించినారు, సాక్షాత్తు భూసురులు మీరు అని ప్రశ్నించగా, వారు జరిగిన వృత్తాంతమంతయు విశదీకరించి చెప్పిరి. తమరు మమ్మల్ని క్షమించాలి, మా యందు దయ ఉంచి రాళ్లను స్పృశించి ఇస్తే మా దరిద్రమే తీరిపోతుందని వేడుకొన్నారు. ఈ మాటలు విని సమర్థులకు నవ్వాగలేదు. ఓహో, అదియా, అది శ్రీరాముల కృపాకటాక్షంతో జరిగిన యోగం, మాటిమాటికి అట్లు జరగదు. ఆ సమయం కపిల షష్ఠి పర్వదినంలో అది శుభముహూర్తం, భగవత్కృప కలిగింది. సంగమ ప్రదేశం, దేశ కాల యోగములు అనుకూలించిన స్వర్ణయోగం జరుగును.
ఇప్పుడు అట్లు జరగదు, ఆ రాళ్లు పారవేయండి. మధ్యాహ్న వేళ అయింది, అందరూ పరిశుద్ధులై ముందు భోజనములు చేయండి, తర్వాత భగవంతుని అనుగ్రహం అని వారిని లోనికి పిలిచిరి. అందరికీ చక్కని భోజనం పెట్టించిన తర్వాత తాంబూలములు ఇచ్చేటప్పుడు అందులో ఒక్కొక్క వెండి నాణెమును దక్షిణగా ఇచ్చినారు. తర్వాత శ్రీ సమర్థులు, అయ్యలారా, మీరు సాక్షాత్ భూమిపైన నడయాడే దేవతలు. మిమ్ము తృప్తిపరిచే శక్తి ఎవరికున్నది? మీకు మీరే తృప్తి పడవలేను. తృప్తి లేని జీవితములకు అశాంతి తప్ప ఏమీ మిగలదు. మీరు తిరిగి వెళ్లే సమయంలో ఊర్ముడి అనగా ఊర్వశి నదిలో నుండి మీ చేతికి వచ్చింది ఒకటో రెండో రాళ్లు తీసుకొని ఇంటికి పోండు. అత్యాశకు పోవద్దు. శ్రీరామ అనుగ్రహం మీ పైన కలిగితే మీ కోరిక నెరవేరగలదు. శ్రీరామనామం మాత్రం మరోవద్దని బోధించి పంపినారు. విద్యాసాగర, నిజంగా శ్రీ సముద్రుల వారు బ్రాహ్మణుల యందలి దోషములను నివారించుట మరియు శ్రీరామానుగ్రహమునకు పాత్రులుగా చేయుట రెండును జరిగినవి. వారు శ్రీ సమర్థులు చెప్పినట్లు చేతికి దొరికిన రాతిని తీసుకుని విశ్వాసంతో కొంగును కట్టుకుని ఇంటికి పోయి చూచుకొనగా అది బంగారంగా మారి ఉండెను అని నిత్యానందుల వారు ఈ సంఘటనలో గల లీలను వివరించి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని నామస్మరణం చేసిరి. అందరూ నామస్మరణం చేసిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 51వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.